Hi friends, welcome back to Tech with Sam. Today we have to discuss about algebra of propositions ఆర్ లా ఆఫ్ లాజిక్ ఏదైనా ఒకటే. సో దీంట్లో మనం ఏంటి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అనమాట. వీటిని బై హార్ట్ చేస్తే ఈ ఫస్ట్ యూనిట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఏంటి పి ఆర్ పి ఈక్వలెంట్ టు పి అనమాట. పి అండ్ పి ఈక్వలెంట్ టు పి, దీన్ని ఐడెంపోటెంట్ లాస్ అంటారనమాట. పి ఆర్ క్యూ ఆర్ ఆర్ అంటే ఇక్కడ టూ సింబల్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు, అసోసియేటివ్ లా అంటారు. పి ఆర్ క్యూ ఆర్ ఆర్ దీన్ని ఎలా రాయాలి, పి ఆర్ క్యూ ఆర్ ఆర్ ఇలా రాయాలి. అండ్లో కూడా సేమ్ రాయాలి. థర్డ్ది పి ఆర్ క్యూ ఈక్వివలెంట్ టు క్యూ ఆర్ పి అంటే దీనికి రివర్స్లో రాయాలి. దీన్ని ఏమంటారు, కమ్యూటేటివ్ లా అంటారు. పి అండ్ క్యూ ఈక్వివలెంట్ టు క్యూ అండ్ పి. నెక్స్ట్ ఫోర్త్ది పి ఆర్ క్యూ అండ్ ఆర్ అంటే ఇక్కడ టూ సింబల్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. దాన్ని ఏమంటారు, డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటారు అనమాట. సో దీన్ని ఎలా రాయాలి, పి ఆర్ క్యూ ఎండ్ అనేది మిడిల్లో రాయాలి, మధ్యలో ఏది ఉందో దాన్ని మిడిల్లో రాయాలి. నెక్స్ట్ పి ఆర్ ఆర్ అని రాయాలి. సో ఎండ్లో కూడా సేమ్ అనమాట. దీంట్లో సేమ్, ఇక్కడ కొంచెం చేంజ్ అయింది అంతే, మనం రాసేయచ్చు ఈజీగా. సో ఫిఫ్త్ది పి ఆర్ ఎఫ్ ఈక్వాలెంట్ టు పి. ఇక్కడ మనం ఫాల్స్ అంటే మనకి బైనరీ నెంబర్లో ఏమని అర్థం, జీరో అని అర్థం. అంటే ఆర్ అంటే ఏమని అర్థం, ప్లస్. అంటే సంథింగ్ ప్లస్ జీరో ఎంత అవుతుంది, అదే అవుతుందిగా. సో ఇక్కడ పి. నెక్స్ట్ పి ఆర్ టీ ఈక్వాలెంట్ టు టీ. రెండు అంటే ఇప్పుడు పి అంటే మనం ఒక పాజిటివ్ నెంబర్ అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, టీ అవుతుంది. పి అండ్ టీ ఈక్వివలెంట్ టు పి అవుతుంది. నెక్స్ట్ పి అండ్ ఎఫ్ ఈక్వలెంట్ టు ఎఫ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎండ్ అని అంటే ఏంటి, డాట్ అని అర్థం. డాట్ అంటే సంథింగ్ ఇంటూ జీరో ఏమవుతుంది, ఫాల్స్ అంటే జీరోనే కదా, సంథింగ్ ఇంటూ జీరో ఏమవుతుంది, జీరోనే అవుతుంది, అంటే ఫాల్సే అవుతుంది కదా. సో దీన్ని ఏమంటారు, ఐడెంటిటీ లాస్ అంటారు. సిక్స్త్ది పి ఆర్ నెగేషన్ పి. పి ఆర్ నెగేషన్ పి అంటే ఏంటి, ఆర్లో ట్రూ అవుతుంది, అండ్లో ఫాల్స్ అవుతుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే ప్లస్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది, అండ్ అంటే డాట్ కాబట్టి ఫాల్స్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెగేషన్ టీ అంటే ఏంటి, నెగేషన్ ఇప్పుడు ఇక్కడ నెగేషన్ టీ ఉంది, టీ అంటే ట్రూ అని అర్థం. నెగేషన్ టీ అంటే నాట్ టీ అనే కదా, అంటే ఫాల్స్ అనే కదా. సో నెగేషన్ ఎఫ్ అంటే టీ, దీన్ని ఏమంటారు, కాంప్లిమెంట్ లాస్ అంటారు. ఇక్కడ సెవెంత్ది నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి అంటే నెగేషన్ క్యాన్సిల్ అవుతే ఏముంటుంది, పి ఉంటుంది. ఇది ఇన్వల్యూషన్ లాస్ అంటారు. నెగేషన్ ఆఫ్ పి ఆర్ క్యూ, ఇక్కడ చూడండి నెగేషన్ని పీకి అప్లై చేస్తాం, నెగేషన్ని ఆర్కి కూడా అప్లై చేస్తాం. అప్పుడు ఆర్ ఉంటే యాండ్ అవుతుంది, యాండ్ ఉంటే ఆర్ అవుతుంది, నెగేషన్ క్యూ. దీన్ని ఏమంటారు, డి మోర్గాన్ లాస్ అంటారు. సో దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ చూడండి ప్రాబ్లం, యూజ్ ట్రూత్ టేబుల్ టు షో దట్ పి ఇంప్లైస్ క్యూ ఈక్వాలెంట్ టు నెగేషన్ పి ఆర్ క్యూ అని మనం ప్రూవ్ చేయాలి. ద ట్రూత్ టేబుల్ ఈజ్ గివెన్ బై, మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ పి క్యూ. ఇదేంటి, ఇది మొత్తం ఒకటి తీసుకోవాలి, పి ఇంప్లైస్ క్యూ, దీనికి ఇది ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి. తర్వాత ఇక్కడ ఏముంది, నెగేషన్ పి, ఇక్కడ టోటల్ మొత్తం ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటి, కండిషనల్ ప్రపోజిషన్. సో కండిషనల్ ప్రపోజిషన్లో మనకి అది డెఫినేషన్ ఏం చెప్తుంది, ఫస్ట్ది ట్రూ ఉండాలి, సెకండ్ది ఫాల్స్ ఉండాలి, అప్పుడు ఫాల్స్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ ట్రూ. సో ఇక్కడ ఏంటి, ట్రూ ఫాల్స్, సో ఇది ఫాల్స్, అదర్వైజ్ ట్రూ. నెగేషన్ పి అంటే పీలు ఉన్నాయన్నీ రివర్స్లో రాసుకోవాలి. నెగేషన్ అంటే నాట్ అని అర్థం, ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ట్రూ. నెగేషన్ పి ఆర్ క్యూ, నెగేషన్ పి ఎక్కడుంది, ఇక్కడ ఉంది, క్యూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మనకి ఆర్ యొక్క ఫార్ములా ఏంటి, రెండు ఫాల్స్ అవుతే అది ఫాల్స్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ ట్రూ. ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ట్రూ, ట్రూ ఫాల్స్ ఫాల్స్, అందుకే ఫాల్స్, ట్రూ 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 ఫాల్స్ ట్రూ. సో ఇక్కడ చూడండి, ఇటు ఉన్నది ఈక్వలెంట్ టు ఇది, అంటే ఇది మనకు సేమ్ అవ్వాలి. సేమ్ ఉన్నాయా లేదా చూసుకోండి. సో సేమ్ ఉంది. ఇన్ ద అబోవ్ టేబుల్ థర్డ్ అండ్ ఫిఫ్త్ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్. సో ఇది ఈక్వివాలెంట్ అని అర్థం. ఇదే ఒక ప్రాబ్లమ్కి డెఫినేషన్స్ లాగా అంటే ఫార్ములాస్ లాగా యూజ్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ సామ్.